గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మానస. ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 30 లోపు రైతులకు నష్టపరిహారం చెల్లింపు, అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దీక్ష, తక్షణ సాయం కింద 10,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్. ఖమ్మంలో మంత్రుల పర్యటనను అడ్డుకున్న బీజేపీ నాయకులు, ఎల్ఆర్ఎస్ రద్దు చేయాలంటూ ఆందోళన. బీజేపీ నాయకుడి ఇంటిపై దుండగులు దాడి, టీఆర్ఎస్ నేతలపై కేసు నమోదు. రాజేంద్రనగర్ లో పార్టీ కార్యకర్తల సమావేశం, భారత్ బంద్ కు సహకరించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి. ఇక డీటెయిల్స్ కెళ్తే, అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ సమావేశాలు సజావుగా జరగకుండా అడ్డుకోవడం చాలా బాధాకరమని మంత్రి కన్నబాబు అన్నారు. రైతుల గురించి చంద్రబాబు నాయుడు కపట ప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు. కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో విప్లవాత్మక మార్పు కోసం రైతు భరోసా కార్యక్రమం ఏర్పాటు చేశామని అన్నారు. 6 రకాల పంటలకు మద్దతు ధర ప్రకటించిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందని అన్నారు. నిహార్ తుఫానే పంట నష్ట పరిహారాన్ని ఈ నెల 30 తేదీలోపు రైతులకు నేరుగా అందేలా ముఖ్యమంత్రి ఆదేశించారని వివరించారు. తెలిసి నటిస్తా ఉన్నారా? లేకపోతే ఇలా రోజు 4 అబద్ధాలు చెప్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా ప్రజలు భ్రమల్లో మునిగిపోతారా? ప్రభుత్వం రైతాంగం పట్ల సరిగా పనిచేయట్లేదని భ్రమల్లో మునిగిపోతారని మీరు అనుకుంటా ఉన్నారా? ఏమి మీ ఆలోచన? ఎందుకు మీరింత తెగించి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు? రోజు సాక్షాత్తు పార్లమెంట్లో మీ ఎంపీ గారు అక్కడ ఆహోహో అని పొగిడి, మా ఎంపీ గారేమో కేటగారికల్గా మద్దతు ఇస్తాము, ఎంఎస్పీకి నష్టం జరగదని మీరు చెప్పారు కాబట్టి మేము మద్దతు ఇస్తామంటున్నామని చెప్పి మా మిథున్ రెడ్డి గారు చెబితే మేము గడం ఇప్పలేదంట. ఆయన మాత్రం తెలుగుదేశం పార్టీ చించుకుందంట. అక్కడ నేను చెప్తా ఉన్నారు. అబద్ధాలు చెప్పడానికి అర్థం ఉండాలి. ఇది పెద్ద ఎత్తున ఒక నిపుణులతో చర్చించి భారీ స్థాయిలో తీసుకొస్తున్నాం ఈ ప్రాజెక్ట్ని. రైతు భరోసా కేంద్రాల పట్ల ఎంత శ్రద్ధ పెట్టి నిర్వహించామో అదేవిధంగా ఇప్పుడు జనతా బజార్లను కూడా తీసుకురాబోతా ఉన్నాం. ఇదంతా మార్కెటింగ్ వ్యవస్థ. ముందు మన రాష్ట్రంలో మన మార్కెట్ని, మన స్థానిక మార్కెట్ని, లోకల్ మార్కెట్ని డెవలప్ చేసుకోవడం, దాంతోపాటు అవసరమైతే ఎగుమతుల స్థాయికి వెళ్ళడం, ఇతర రాష్ట్రాలకు అమ్మడం, ఇతర మార్కెట్లు కూడా అధ్యయనం చేస్తున్నాం. ఈ విధంగా చేస్తూ ఎంఎస్పీ లేని పంటలు కూడా ఎంఎస్పీ ఇస్తూ ఉంటే ఏదో తెలుగుదేశం పార్టీ 3 ఎంపీలు అక్కడ గడం చించుకున్నారంట. మేము చించుకోలేదంట చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. ఇప్పుడే చెప్పాను కదా, మళ్ళీ చెప్తా. కింజరాపు రామ్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు మళ్ళీ చెప్తున్నాను, మీ ద్వారా మీడియాకి తెలియాలి. ఆ ఉపన్యాసంలో ప్రతి పేరాలో కూడా మీరు కావాలంటే తీసుకుని చూడండి, రికార్డ్స్, పార్లమెంట్ రికార్డ్స్. ఆహా ఓహో బిల్లు ఒకడేడా లేదా ఆయన? రైతుల ఆదాయం పెరుగుతుందని, రైతులకి వర్తకులకి డైవర్ట్ చేసి పూర్తిగా ప్రజల ఆలోచనల్ని, రైతాంగం ఆలోచనల్ని అటు నుంచి మళ్లించాలనే ఒక ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎంఎస్పీ ఏనాడు కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో సక్రమంగా అమలు కాలే. ఇవాళ మీరు ఏ రైతు భరోసా కేంద్రం కన్నా వెళ్ళి చూడండి, మేము ఒక రేట్లు పట్టిక పెట్టాం. ఏ పార్టీకి ఎంత ఎంఎస్పీ, ఏ పంటకి ఎంత ఎంఎస్పీ వస్తుందో కేంద్రం ప్రకటించిన పంటలే కాకుండా రాష్ట్రం పండించిన పంటలకు కూడా ఎంఎస్పీలు పట్టికలు పెట్టాం. అక్కడ ప్రదర్శిస్తున్నాం డైరెక్ట్గా, బహిరంగంగా. దానికన్నా తక్కువకి మార్కెట్ జరగడానికి వీలు లేదు, మేము కొనుగోలు చేస్తామని చెప్తున్నాం. వాస్తవాలు ఇవి. ఎంత పారదర్శకంగా మేము పనిచేస్తున్నాం మార్కెటింగ్ వ్యవస్థలో. ఏదో ఎంఎస్పీకి మేము వ్యతిరేకం అన్నట్టుగా, ఎంఎస్పీ గురించి ప్రభుత్వం మాట్లాడలేనట్టుగా చంద్రబాబు నాయుడు గారు చిత్రీకరించడం అనేది మంచి పద్ధతి కాదు. మేము అందుకే డైరెక్ట్గా అడుగుతాను నేను. ఇప్పుడు మీ పరిపాలనలో మొదటి 18 నెలలు, మా పరిపాలనలో మొదటి 18 నెలలు, లేదా మీ పరిపాలనలో మొదటి 5 సంవత్సరాలు, మొత్తం 5 సంవత్సరాలు, మా పరిపాలనలో 18 నెలలు, దేనైనా సరే కంపేర్ చేద్దాం. క్వింటాల్కి 1500.
తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు 35,000 పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దీక్ష చేపట్టారు. రైతులకు తక్షణ సాయం కింద 10,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులకు అందించే సాయం విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో హైదరాబాద్లోని తన నివాసంలో రైతాంగానికి అండగా పవన్ దీక్ష చేపట్టారు. ఇక ఖమ్మంలో మంత్రుల పర్యటనను బీజేపీ నాయకులు కార్యకర్తలు అడ్డుకున్నారు. ఎల్ఆర్ఎస్ ను రద్దు చేయాలని కోరుతూ రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. మంత్రుల కాన్వాయ్ ని అడ్డుకున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. भारतीय जनता पार्टी బన్సీలాల్పేట్ డివిజన్ లో బీజేపీ నాయకుడి ఇంటిపై టీఆర్ఎస్ నాయకులు దాడికి పాల్పడ్డారు. డివిజన్ టీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి అనుచరులు రాత్రి సమయంలో తమ ఇంటిపై దాడి చేశారని బీజేపీ నాయకులు శంకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారం చేసిన తమ అనుచరులపై కూడా దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. నేను బన్సీలాల్పేట్ ఉంటా. నేను 3 ఏళ్ల కిందట బీజేపీ భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయినా. నేను జాయిన్ అయినప్పటి నుంచి నేను యాక్టివ్గా ఉంటున్నా, అన్ని కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తున్నా, చాలా యాక్టివ్గా ఉంటున్నా. ఈ భారతీయ జనతా పార్టీలో నా సభ్యత్వం ఉంది. నేను మంచి పేరు తెచ్చుకోవాలి ఒక భారతీయ జనతా పార్టీ నాయకుడు, కానీ నాకు ఆశ ఈ పార్టీలో ఇది నా ఆశ ఇట్లున్నది. అయితే ఇటీవల జరిగిన జిహెచ్ఎంసీ బల్దియా ఎలక్షన్లలో నేను చాలా మన బీజేపీ పార్టీ తరఫు నుంచి చాలా ఉత్సాహంగా నేను ప్రచారం చేసిన. మంచిగా ప్రచారం చేసి మంచి ఆదరణ పొందింది. నేను ఒక్కరోజు రెస్ట్ తీసుకోకుండా రోజు ప్రచారం చేసిన. అయితే అంత ప్రచారం చేసిన మా పార్టీ ఓడిపోయింది. ప్రత్యర్థి పార్టీ టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. అయితే మా ఇంటి పక్కగా ఉన్న టీఆర్ఎస్ కార్పొరేటర్ కుర్మ హేమలత గారి అబ్బాయి నిన్న రాత్రి ఒక 10 మంది నా ఇంటికాడికి వేసుకొని వాళ్ళ అబ్బాయి సాయినికి నేను ఒక 10 మంది నా ఇంటికాడి వేసుకొని వచ్చి నేను ఇట్లా మా ఇంటి ముంగంటే నా డోర్ ముంగంటే కుర్చీలు వేసుకొని తాగుతుంది. అయితే మా భార్య నాకు ఫోన్ చేసి చెప్పగా నేను దెబ్బదెబ్బ వచ్చి తాగానే ఇంట్లోకి వెళ్ళిపోయాను. ఇంట్లో పోగానే దర్వాజాని ఈడ్చి తండ్రి వరకు ఓడరా దర్వాజా నన్ను ఎగవాడు కొట్టిండ్రు. అంత లోపల మేము పిఎస్కి ఫోన్ చేసి చెప్పినాం. ఎస్ఐ సతీష్ గారు వచ్చి ఎక్కడ అక్కడ చెల్లతెరువు చేసి కొంచెం రాత్రి చేసి మాకు న్యాయం జరగాలని పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. కూడా ప్రచారం టైంలో మా కార్యకర్తల్ని బెదిరించడం, వాళ్ళ మీద దాడులు చేయడం జరిగాయి. అవన్నీ నేను చెప్పడానికి ఇదే సాక్ష్యం. ఈరోజు కూడా అదే జరిగింది. ఈ ఇన్సిడెంట్ని మేము పోలీసుల దృష్టికి తీసుకెళ్ళాం. వాళ్ళు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారని చెప్పారు. ఇంకా గెలిచిన ఒక్క రోజుకే మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఇలా ఉంటే ఇంకా 4 ఏళ్ళ పరిస్థితి ఏంది? అందుకని ప్రజలకు చెప్పేది ఒకటే, ఇక్కడైనా స్పందించండి. ఈ రౌడీ రాజకీయాలకి అంతం పలుకుదాం. మన బీజేపీ పార్టీ తక్కువ మెజారిటీ వచ్చినా కూడా మేము ముందుకు వెళ్తున్నాం. ప్రజలకు సేవ చేయాలనే భావంతో ముందుకు వెళ్తున్నాం. కానీ గెలిచిన పార్టీ అహంతో మా కార్యకర్తల పైన దాడి చేయడం ఎంతవరకు న్యాయం? భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పైన దౌర్జన్యాలు, ఇళ్లపైన అటాకులు చేస్తే మాత్రం ఈ టీఆర్ఎస్కి త్వరలోనే బుద్ధి చెప్తారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ సంసిద్ధులైనారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ కార్యకర్త పైన కానీ చేయి చేసుకున్నా, ఇంటిపైన దాడి చేసినా
పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఆల్రెడీ మొదలైంది టీఆర్ఎస్ యొక్క పతనం. ఇంకా ఇప్పటి కూడా బుద్ధి రాకపోతే టీఆర్ఎస్కి ఇంకెవరు ఏం చేయలేరు. త్వరలో దీనిపైన సీరియస్గా ఉండి విచారణ చేస్తామని అన్నారు ఇన్స్పెక్టర్ గారు. దీనిపైన డీజీపీకిను కమిషనర్కును డీజీపీ గురించి సెంట్రల్ హోమ్ మినిస్టర్ గురించి సిబిఐ ఎంక్వైరీ పెట్టిస్తామని చెప్పి త్వరలోనే ఈ తెలియజేస్తున్నాం. ఏది ఏమైనప్పుడు కూడా ఇక పైన ఏ ఒక్క కార్యకర్తను కూడా ఇంటిపైన అటాక్ చేస్తే మాత్రం పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇక కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా ఈ నెల 8వ తేదీన నిర్వహించే భారత్ బంద్ లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి అని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కోరారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. బంద్ కు అన్ని వ్యాపార వాణిజ్య సంస్థలు సహకరించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో రాజేంద్రనగర్ డివిజన్ ప్రెసిడెంట్ పోరెడ్డి ధర్మారెడ్డి, అత్తాపూర్ డివిజన్ ప్రెసిడెంట్ వనం శ్రీరామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మనకు ఆలోచన లేదు. మనకు బలం వచ్చినప్పుడు చేయాలని ఆలోచిస్తున్నాం. అది ప్రభుత్వ నిర్ణయం, కేసీఆర్ నిర్ణయం. ఎందుకంటే మనకు బలం లేనప్పుడు చేయాలని అవుతుంది ఆయన ఆలోచిస్తున్నాడు. అందుకని ఎందుకంటే ఓడి కూడా మూడు పార్టీలు కూడా ఓడి కూడా బలం లేదు. అలా ఏ విధంగా ఉంటుందో ప్రభుత్వ నిర్ణయం మాత్రం మనం ఉండాలి. అనుకున్న మనం ఇప్పుడే కానీ చాలా మంది అంటారు దాంట్లో పొత్తుతో దీంతో ఎవరితో పొత్తు పెట్టుకునే సమస్య లేదు. మనకు ఆ పొత్తు ఆలోచన లేదు. మైనారిటీ అందరూ కూడా మన టీఆర్ఎస్ జరుగుతున్నారు. మనకు ఓట్లు పోతే మనం చూసినాం కొన్ని ఏరియాలో ఎంఐఎం క్యాండిడేట్ కాబట్టి మనల్ని చెప్పారు చూపిస్తాను. అక్కడ చూసినా మనకు కూడా క్యాండిడేట్ మనం కూడా నిలవలేదు అనుకోని కొన్ని కారణాల వల్ల మనం కూడా అనుకోని ఏంటంటే మనకు మంచి అవకాశం. రేపు ఇలాంటివి కూడా మీరు భయపడే అవసరం లేదు. కార్పొరేటర్స్ అధ్యక్షులు పార్టీ నాయకులు పెద్దలందరూ కూడా మహిళా సోదరులందరూ కూడా రావడం చాలా సంతోషం. ఎందుకంటే ఈ రైతుల మీద ఏదైతే భారతదేశంలో మొత్తం ఏ విధంగా జరుగుతుందో రైతులకు అన్యాయం, దాని మీద మన ముఖ్యమంత్రి గారు దాని మీద ధర్నా చేసి మనం కూడా రైతులకు అందరూ కూడా సంఘీభావం తెలపని చెప్పి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు దాని విధంగానే మేమంతా కూడా రాజేంద్ర కాన్స్టిట్యూన్సీలో పెద్ద ఎత్తున రైతుల పక్షాన ధర్నా చేసి రైతులకు న్యాయం చేసినాక పోరాడతామని మేము కూడా మా ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం. ఎందుకంటే రైతు లేనిది రాజ్యం లేదు. రైతు ఉంటేనే మనం అందరం బతుకున్నాం. రైతుకి అన్యాయం జరుగుతుందంటే మనం ఉండగా దయచేసి మనం అందరం ఇప్పుడు వచ్చిన వాళ్ళందరం కూడా పెద్ద ఎత్తున మనం చేయాలని చెప్తున్నాం. మీరు కేటీఆర్ గారు కూడా ఇవ్వకూడదు, ఆయన కూడా రాత్రి టీవీలో మాట్లాడడం జరిగింది. మనం కూడా రైతులకు సంఘీభావం చెప్పి రైతులకు అండగా ఉందాం. ఎందుకంటే రైతు లేని రాజ్యం లేదు. దాని ప్రకారమే మనం చేస్తే రైతులు కూడా మనం సంతోషిస్తారని చెప్పడం మనకు చాలా ఆనందం. ఇంకా మేము కూడా రేపు పెద్ద ఎత్తున మన నారాయణగారి చౌరస్తాలో ఎవరెవరైతే ఏరియాలో ఉన్నారో వాళ్ళందరూ కూడా బంద్ చేసుకొని నారాయణగారి చౌరస్తా 11 గంటలకు వస్తే ఆడ పెద్ద ఎత్తున మనం గంట సేపు అంతా రస్తారోకో చేసి రేపు ఢిల్లీ దాకా మోడీ గారికి ఇన్వైటెడ్గా చేసే బాధ్యత మనం. ఇక పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు గ్రామంలోని ఆంధ్ర బ్యాంకులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు చెలరేగి బ్యాంకు మొత్తం అగ్ని ప్రమాదానికి గురైంది. షార్ట్ సర్క్యూట్ జరగడం వల్ల ఈ ప్రమాదం జరుగుంటుందని అగ్నిమాపక సిబ్బంది అంచనా వేస్తున్నారు. బ్యాంకులో మొత్తం ప్రమాదానికి గురి కావడంతో సుమారు 10 లక్షలు ఫర్నిచర్, కంప్యూటర్లు, కాగితాలన్నీ అగ్నికి ఆగుతయ్యాయి. భారీగా మంటలు, పొగ బయటకు రావడంతో చుట్టుపక్కల ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది చొరవతో ప్రమాదాన్ని తగ్గించగలిగారు అని అక్కడి ప్రజలు చెబుతున్నారు. ఖమ్మం జిల్లా కాకర్లపల్లి గ్రామంలో టీడీపీ కార్యకర్తలు కార్తీక మాస వన సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అశ్వరావుపేట ఎమ్మెల్యే నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మిర్చి నాగేశ్వరరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో తనకు ఉన్న అవినాభావ సంబంధాన్ని వివరించారు. తెలుగుదేశం పార్టీలో రాజకీయ ఓనమాలు నేర్చుకుని తెలుగుదేశం పార్టీలో ఎదిగి గెలిచి పదవులను అలంకరించారని అన్నారు. పార్టీ మారిన వారు తలదించుకునేలా మళ్లీ టీడీపీ పూర్వ వైభవం పొందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మండల టీడీపీ అధ్యక్షులు పమ్మి రాము, పట్టణ అధ్యక్షులు బొంతు శ్రీనివాసరావు, పార్లమెంటరీ కమిటీ సభ్యులు నాగార్జున, వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు.
నేను ఎంతమంది ఉన్నాను ఒక్కడు చొక్క వేసుకొస్తున్నా మనసు అంతా లాక్కేస్తున్నాను. ఇప్పుడు మీరు డబ్బు పడి అలవాటు పడి వెళ్ళిపోయారా? మీ డబ్బులు పడి అలవాటు పడి వెళ్ళిపోయారు అంటే నువ్వు కూడా రావచ్చు. కానీ రాను, తెలుగుదేశంలో గెలిచాను, తెలుగుదేశంలోనే ఉంటాను. అంతే తప్ప పార్టీ మారే సమస్య లేదు. ముఖ్యమంత్రి గారు నాకు స్వయంగా పిలిచి ఎవరికి ఏ ఎమ్మెల్యేని అడగలే. ముఖ్యమంత్రి గారు స్వయంగా పావుగాన్ని కూర్చోబెట్టిండు ఎదురుబాటు, మీ పార్టీ మారాలి. చంద్రబాబు గారు ఏపీ కదా, నేను తెలంగాణ కదా, నీ తండ్రిలాగా చూసుకుంటా. నాగేశ్వరరావు గారు మీ పార్టీ మారాలి. సారీ సార్, నాకు తప్పుతో అవసరం లేదు, నాకు మధ్యపడే అవసరం లేదు. నేను కోయగూడెంలో కోయలు నన్ను గెలిపించారు పార్టీ కానీ వాళ్ళు రేపొద్దున ఊళ్ళ మీదకి వెళ్ళాక మేమందరం కలిసి అయ్యా నీకు ఓటు వేసావు, నీ ఎంత కమ్ముడు పోయినామంటే చచ్చిపోవటమే. అసలు డబ్బు నాకు అవసరం లేదు. ఎన్ని కోట్లు కావాలో తీసుకోవాలి. నీకు ఎన్ని వందల ఎకరం కావాలో, ఎక్కడ ఏపీలో రాయాలా తెలంగాణలో రాయాలి, ఎన్ని వందలు రాయాలి ఎకరాలు కావాలో నేను రాసిస్తాను ముఖ్యమంత్రి. అయినా నేను బంగళ నాకు అవసరం లేదు సార్. ఒక్కనే నువ్వు ఏం చేయగలుగుతావు? ఒక్కనే ఉంటావు, పార్టీకి ఒక్కడనే ఉంటావు. ఒక్కడంటే నేను ఇదవు కదా. పార్టీ మా కార్యకర్తలు చాలా మంది ఉన్నారు, ఒక్కడనే ఉంటాను అని ఆ రకంగా ఎదుర్కొంటూ ఆయన పార్టీ. నా పేరు బొంస శ్రీనివాసరావు, సత్తుపల్లి టౌన్ కమిటీ అధ్యక్షుడు. పార్టీ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మండల స్థాయిలో ఈరోజు కార్యక్రమం వన సమారాధన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పిలవగానే విచ్చేసినటువంటి మరి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, మరి అదేవిధంగా మన జాతీయ పార్టీ అధ్యక్షుడు మచ్చా నాగేశ్వరరావు గారికి, వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి నాయకులు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మరి మేము పేరు పేరున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక ఏలూరు బాధితుల సంఘటన నుండి దృష్టి మరల్చేందుకే అమరావతి రైతులపై భౌతిక దాడులకు ప్రభుత్వ పథకం రూపొందించిందని అమరావతి రాజధాని పరిరక్షణ యువజన విద్యార్థులు మండిపడ్డారు. ఉద్దండరాయనిపాలెంలో రైతులపై జరిగిన దాడిని ఖండిస్తూ తుళ్లూరులో నిరసన చేపట్టారు. అమరావతి రైతులకు మద్దతుగా నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో యువజన జేఏసీ కన్వీనర్ రావిపాటి సాయికృష్ణ, విద్యార్థి జేఏసీ కన్వీనర్ మహంకాళి సుబ్బారావు, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పవన్ తేజ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రాంత భవిష్యత్తు కోసం భూములిచ్చి ఇటువంటి నేపథ్యంలో ఎక్కడ మీ ప్రభుత్వ వైఫల్యం దొంగతనం అవినీతి భయపడుతున్న ఉద్దేశంతో భయపడి ఈ ఇష్యూని డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఏదైతే మీ పార్టీ ఎంపీ అయిన నందిగాం సురేష్ గారి మనుషులు, అలాగే వైసీపీ కార్యకర్తలు ఉద్దండరాయనిపాలెంలో ఈ విధంగా రైతులపై దాడులు చేశారని చెప్పి సందర్భంగా మీడియా ద్వారా ప్రజానికాన్ని తెలియజేస్తా ఉన్నా. ఒక మంచివాడి మౌనం దేశానికి హానికరం అంటాం. ఇప్పటికైనా ప్రతి ఒక్కరిని బయటకు వచ్చి ఖండించాలా. ఈరోజు రాత్రంతా తెల్లవారు రైతులు చలిలో ఈరోజు తుళ్లూరులో పడుకొని ఇప్పటికీ నిరాహార కొనసాగిస్తూ ఉన్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తామని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇప్పటికైనా వెంటనే జరిగిన అన్యాయం పని ఖండించి రైతులకు న్యాయం చేసే విధంగా జరిగిన దాడికి కారకులైన వారిని వెంటనే శిక్షించాలా. వారిపైన వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకొని రాష్ట్ర ప్రజలందరి ముందు అందరూ సమానమనే సందేశాన్ని ఈ ప్రభుత్వం ప్రజానికానికి ఇవ్వాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడమని, ప్రజాస్వామ్యాన్ని రక్షించమని మేము వేడుకుంటూ ఈ రోజుకి మేము నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. భవిష్యత్తులో ఇటువంటి దాడులు పునరావృతం అయితే విద్యార్థి యుద్ధం చేసి చూస్తా ఊరుకోదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై అమరావతి, జై జై ఆంధ్రప్రదేశ్. ఇంటింటికి అమరావతి అనే నినాదంతో ఈరోజు ఉద్దండరాయనిపాలెంలో ఇంటింటికి అమరావతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మహిళలపై ఈరోజు అత్యంత పాశవికంగా దాడులు చేయటం, మరి అక్కడ నివసిస్తున్నటువంటి బాపట్ల ఎంపీ నందిగం సురేష్ నేతృత్వంలో ఈ దాడి జరిగిందని మరి వార్తలు వస్తా ఉన్నాయి. ప్రభుత్వం దీనిపై స్పందించాలా. మరి శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ఈ రాజ్యాంగం ప్రసాదించిన హక్కు. మరి ఈ హక్కును కాలు రాస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలా. గత 355 రోజులుగా సాగుతున్న ఈ ఉద్యమాన్ని నీరుగార్చే ప్రక్రియ నీ దాడులతో, నీ లాఠీలతో, నీ తూటాలతో ఈ ఉద్యమాన్ని అణిచివేలే జగన్మోహన్ రెడ్డి.
నందిగం సురేష్ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ దాడులు మానుకోకపోతే భవిష్యత్తులో కూడా విద్యార్థి ఆధ్వర్యంలో కూడా ప్రతిదాడులు చేస్తాం. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెంకటాపురం గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. లైఫ్ ఫర్ ది పీపుల్ ఫౌండేషన్ సహకారంతో ఈ శిబిరం ఏర్పాటు చేశారు. కంటి వైద్య నిపుణులు డాక్టర్ చంద్రారెడ్డి దాదాపు 100 మందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. కంటి లోపాలు గల వారికి అద్దాలు సిఫార్సు చేసి మందులు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రమేష్ యాదవ్ మాట్లాడుతూ గ్రామస్తులంతా ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామ సంక్షేమ ధ్యేయంగా నిరంతరం కృషి చేస్తారని తెలిపారు. వెంకటాపూర్ గ్రామంలో ఈ కంటి వెలుగు కార్యక్రమానికి మాకు ఈ ప్రైవేట్ సంస్థ వాళ్ళు నిన్న ఫోన్ చేసి వెంకటాపూర్లో కంటి వెలుగు కార్యక్రమం నిర్మిద్దామని చెప్పిండ్రు. మాకు తెలియగానే మాకు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే మేము ఊర్లో దండోరేసి మా గ్రామస్తులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 8 గంటలకే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం. మా ఊరు గ్రామస్తులంతా చెక్ చేయించుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ 100 మందికి చెక్ చేయడం జరిగింది. ఇంకా కొంతమంది వస్తున్నారు, చెక్ చేయించుకుంటున్నారు. కొంతమందికి గ్లాస్ అవసరం అని చెప్తున్నారు. ఇంకా కొంతమందికి ఎక్కువ పొర ఉన్న వాళ్ళకు వాళ్ళు సర్జరీ కూడా చేయిస్తామని చెప్తున్నారు. కొత్తూరుకు తీసుకెళ్ళి నెక్స్ట్ డేట్ పెట్టుకొని. అదేవిధంగా మనిషికి కళ్ళే ముఖ్యం కాబట్టి కళ్ళు ఉంటేనే ఏదైనా చూడడానికి సాధ్యమవుతుంది. కాబట్టి కళ్ళు ఎంత ముఖ్యమో మనిషికి మానవ శరీరంలో ఒక పాటు మెయిన్గా కళ్ళే అవసరం. కాబట్టి కంటి వెలుగు మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ఈ ప్రైవేట్ సంస్థ వాళ్లకు మా వెంకటాపూర్ గ్రామం తరఫున, మా గ్రామ పంచాయతీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా గ్రామస్తులకు ఏది అవసరం ఉన్నా మేము ఎల్లవేళల దగ్గరుండి మా గ్రామ వార్డు మెంబర్లు కానీ మా గ్రామ ప్రజలు కానీ అందరం మాకు సహకరిస్తున్నటువంటి మా వెంకటాపూర్ గ్రామ ప్రజల తరఫున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తాం. ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సెంట్రింగ్ మేస్త్రీలు కన్స్ట్రక్షన్ చేస్తున్న ఇంట్లో షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఈ ఘటనలో 2 వ్యక్తులు మృతి చెందారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇందాక ముగ్గురు ఉన్నారు 9:30కు. అయితే ముగ్గురు కింద సంపు సెంటరింగ్ పనికి చెక్ అయిపోయి వెళ్ళారు. దాని తర్వాత ఏమైందంటే ఒక పిల్లాడు కోటి అనే పిల్లాడు ఫస్ట్ లోపలికి దిగినట. లోపల దిగే వరకు 2 నిమిషాల వరకు ఆ పిల్లానికి ఏం సైలెంట్ రాలేదు. ఏమైంది పైకి వెళ్ళి ఆడుస్తుంటే ఏం సైలెంట్. ఇంకోటి చింటూ అనే పిల్లాడు కూడా దిగిండు. దిగిన తర్వాత మళ్ళీ ఆడు కూడా లోపల సైలెంట్ పడిపోయినట. దానికి గోడను పట్టుకున్న తర్వాత పైన పిల్లాడు ఒకటి హుషారు ఉండి ఆ వైర్ చూసుకొని వైర్ తీసేసిన తర్వాత సిక్కులు బట్టి బయటకు ఉంచారట ఇద్దరిని. దేనివల్ల ఇది ప్రాబ్లం ఉంది? ఇప్పుడు గంట దేనివల్ల అయింది వీళ్ళది? కరెంట్ వల్లనే. పక్కనే అర్థం ఉంది. ఆడనే సంపు పక్కకే ఆనుకొని అర్థం ఉంది. ఏం పని చేస్తారు వీళ్ళు? సెంటరింగ్ పని. ఎక్కడ ఉంటారా? ఇది ఉప్పుగూడ జెండా దగ్గర ఉంటారు. ఇప్పుడు 9 గంటలకు 9 గంటలకు జరిగింది. ఇద్దరు అదే ఉప్పుగూడనే ఉంటారు. పెళ్లి కాలేదు. ఏం పేరు వీళ్ళది? ఇద్దరు పేరు కోటి శివ చింటూ. ఊర్లోనే ఉంటారు. తిమ్మాజీపేట. అది చర్చిల అవతల 15. వాళ్ళ తల్లిదండ్రులు అక్కడనే ఉంటారు. ఇక్కడ ఈ ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఇప్పుడు ఎప్పటి నుంచి చేస్తామో మనకైతే ఐడియా లేదు. అయితే ఇప్పుడు నిన్న మొన్ననే వచ్చారు అనుకుంటా.
వాళ్ళు సర్టీ వరకే చేస్తారు. ఇప్పుడు తల్లిదండ్రులకి ఇన్ఫార్మ్ చేసిన వస్తున్నారు. ఈ నెల 30 లోపు రైతులకు నష్టపరిహారం చెల్లింపు అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దీక్ష తక్షణ సాయం కింద 10,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్. ఖమ్మంలో మంత్రుల పర్యటనను అడ్డుకున్న బీజేపీ నాయకులు ఎల్ఆర్ఎస్ రద్దు చేయాలంటూ ఆందోళన. బీజేపీ నాయకుడి ఇంటిపై దుండగులు దాడి టీఆర్ఎస్ నేతలపై కేసు నమోదు. రాజేంద్రనగర్ లో పార్టీ కార్యకర్తల సమావేశం భారత్ బంద్ కు సహకరించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.